గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో టుడే వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి సిజిఐ కంపెనీ తెలుసు కదా, అది ఎంఎన్సి మల్టీనేషనల్ కంపెనీ. సో ఇది రిక్వైర్మెంట్ ఓపెనింగ్స్ స్టార్ట్ అయినట్టున్నాయి. సో ఇయర్ ఆఫ్ పాస్అవుట్ గురించి అయితే ఇవ్వలేదు, బట్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి ఫ్రెషర్స్కి. సో చూశారు కదా, ఒక ఎండి రాజా అనే ఒక సిజిఐ ఎంప్లాయ్. సో తను నాకు కొంచెం తెలుసు. సో ఈ రిక్వైర్మెంట్ వచ్చేసరికి సిఎస్ఐటిఈసి త్రిబుల్ బ్రాంచెస్ కంట. సో అందరూ ఈ ఫామ్ ఫిలప్ చేసి, సో ఆ ఫామ్ కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఎప్పుడో ఇచ్చాను. ఆ ఫామ్ని ఫిలప్ చేయండి. ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఇలా పోస్ట్ చేస్తున్నారంటే, రిఫరల్ కింద వాళ్ళ మెయిల్ ఐడీలు కూడా ఎందుకు ఇస్తున్నారంటే, ఒక క్యాండిడేట్, వాళ్ళు రిఫర్ చేసిన క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యి అతను కంపెనీలోకి డిప్లాయ్ అయితే, ఆ క్యాండిడేట్ రిఫర్ చేసిన ఇప్పుడు ఎండి రాజ్ అనే మిమ్మల్ని ఎవరైనా రిఫర్ చేసిన క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యారు, కంపెనీలోకి ఆన్ రోల్ అయ్యాడు. సో అయిన తర్వాత తనకి అరౌండ్ 30,000 to 50,000 రూపీస్ ఇస్తారు. సో ఎండి రాజా అనే తను ఇంట్రెస్టెడ్ అయితే క్యాండిడేట్స్ కామెంట్ చేయండి, ఈ ఫామ్ ఫిలప్ చేసి కామెంట్ చేయండి, నేను రిఫర్ ఇస్తా అన్నాడు. సో మీరు లింక్డ్ఇన్లోకి వెళ్ళి సిజిఐకి మెంబర్స్లో ఏమన్నా ఒకటి కనెక్ట్ అవ్వండి. సిజిఐ ఎంప్లాయీస్ వెబ్సైట్లోకి వెళ్ళి పీపుల్స్ అనే ఆప్షన్ నొక్కితే చాలా మంది కనబడతారు. సో వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టండి. ఎనీవన్ రిక్వెస్ట్ చేస్తే ఎవరో ఒకళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేయగానే, బ్రో ఇన్ యువర్ కంపెనీ ఈ ఐడి ఉంది కదా, సో జాబ్ పొజిషన్ ఐడి వచ్చేసరికి ఐడి చెప్పేసి, సో రిక్వైర్మెంట్ ఈస్ దేర్ బ్రో, సో కెన్ యూ రిఫర్ మీ అని చెప్పండి. సో వాళ్ళు మెయిల్ ఐడి ఇస్తారు. ఆ రిఫరల్ కింద ఆ మెయిల్ ఐడి పెట్టేయండి. ఫస్ట్ వాళ్ళ వెబ్సైట్లో మీరు రిజిస్టర్ అవ్వండి. సో ఆ అప్లికేషన్ నేను టెలిగ్రామ్లో ఇచ్చాను. ఇఫ్ పాసిబుల్ నేను మళ్ళీ వీడియో లింక్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫస్ట్ రిజిస్టర్ అవ్వండి. సిఎస్ఐటి త్రిబుల్ అన్ని బ్రాంచెస్ వాళ్ళు మ్యాక్సిమం ఈ స్కిల్స్ మెన్షన్ చేశారు కదా, స్కిల్స్ పెట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ అవ్వండి. సో పర్టికులర్లీ ఎందుకు చేస్తున్నానంటే, రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు కన్ఫామ్గా వాళ్ళకి క్యాండిడేట్ కొంచెం అటు ఇటు ఉన్నా సరే, సిఎస్ఐటి అన్నారు కదా, ఈ బ్రాంచెస్ కానీ ఈసీ త్రిబుల్ అన్ని బ్రాంచెస్ వాళ్ళు పెట్టండి. స్కిల్స్ మ్యాచ్ చేయి ఉంటే కన్ఫామ్గా మీకు ఆపర్చునిటీ వస్తుంది. రిఫరల్ ఐడీస్ పెట్టండి. రిఫరల్స్ ఐడి పెట్టిన తర్వాత మ్యాక్సిమం నేను ఒకటి ఇస్తాను, రిఫరల్ ఐడి. సో ఆ రిఫరల్ ఐడి అందరు పెడితే కొంచెం డౌట్గా ఉండేది. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, డైరెక్ట్గా సిజిఐ ప్రొఫైల్లోకి వెళ్ళిపోయి ఎవరికొన్న రిక్వెస్ట్ చేసి అడగండి. సో ఇఫ్ పాసిబుల్ ఎవరు మీ రిక్వెస్ట్ ఒక 3-4 డేస్లో 1 వీక్లో ఎవరు యాక్సెప్ట్ చేయబోతే నేను రిఫరల్ ఐడి ఇస్తాను, దాన్ని పెట్టండి. ఈ ఎండి రాజాది కానీ ఇంకొకళ్ళు స్వప్న సంథింగ్ నేమ్ ఉన్నారు, వాళ్ళ రిఫరల్ ఐడి ఇస్తాను. రిఫరల్కి ఎందుకంటే, రిఫరల్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిఫరెన్స్ ఇచ్చేది రిఫరల్కి. ఈ రిఫరల్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ క్యాండిడేట్స్ని వేరే క్యాండిడేట్ని తర్వాత చూస్తారు. అంటే 30-40% మ్యాక్సిమం ఇక్కడ రిఫరల్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో నేను ఒక రిఫరల్ ఐడి కూడా పాసిబుల్ తను ఒకసారి అడగడం కానీ నేను పెట్టేస్తాను. ఒకవేళ మీకు రివర్స్ కాల్ వస్తే, అంటే మీరు సెలెక్ట్ అయిన ఆపర్చునిటీ వస్తే మీ నేమ్ నాకు చెప్పండి. సో నేను తనకి చెప్తాను, సో ఇలా ఒక పర్సన్ మీ రిఫరల్ ఐడి యూజ్ చేస్తారని ఎండి రాజా కానీ స్వప్న అనే అమ్మాయి కానీ చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ అవ్వండి, వాళ్ళ పోర్టల్లో రిజిస్టర్ అవ్వండి. ఓపెనింగ్స్ ఉన్నాయో లేదో, ఓపెనింగ్స్ ఉంటాయి ఎప్పుడో మీకు రిజిస్టర్ అయితే మెయిల్కు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాబ్ ఐడి చూశారు కదా, క్యాంపస్ హైరింగ్, ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటాం. సో ఫస్ట్ వెళ్ళి ఇది పర్టికులర్ చేయడానికి రీజన్ అంటే, రిక్వైర్మెంట్ ఉంది, ఓపెనింగ్స్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంతా రిజిస్టర్ అవ్వండి. అండ్ సిద్దిక్ ఒకడు తను టెలిగ్రామ్లో మెసేజ్ చేశారు. ఇలా సిద్దిక్ అని ఇంకొక పర్సన్ కూడా ఎవరో పేరు గుర్తులేదు, మెసేజ్ చేశారు. ఏమని అంటే, మేము ఒకసారి కొన్ని ఎగ్జామ్ క్లియర్ అయింది, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో మార్క్స్ చూపించలేదు, మేము తర్వాత నుంచి మేము ఏ ఇంటర్వ్యూ అప్లికేషన్ పెట్టినా సరే అది మాకు రిప్లై రావట్లేదు, వాళ్ళ నుంచి రిజెక్షన్ మెయిల్ కానీ ఎగ్జామ్ మెయిల్ కానీ ఏం రావట్లేదు అన్నప్పుడు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ నుంచి మెయిల్ రాకపోతుందంటే అది ఆ కంపెనీ వదిలేసేయండి. ఫస్ట్ వదిలేసి వేరే కంపెనీస్ అప్లై చేయండి. అది రావట్లేదని దాన్నే పట్టుకుంటూ కూర్చుంటే పని అవ్వదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని వదిలేసింది, రాకపోతే వదిలేసేయండి. అప్లికేషన్ పడేయడం, తర్వాత మీ పని మీరు చూసుకోవడం. సో ఇలా సిద్దిక్, ఐ థింక్ నీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఐ థింక్ యూ గాట్ ఐడియా దట్ whenever you didn't get any reply from the companies, you don't mind to think about that. First of all, you need to just drop ఏమంటారు, throwing 100 stones, which will be the golden stone, we don't know. మీన్స్ 100 రాళ్ళు వేయండి, ఏదో ఒక రాయి తగిలిద్ది, అదే మనకు గోల్డెన్ ఆపర్చునిటీ, అదే జాబ్ ఇప్పిస్తుంది. సో
ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ పెట్టడం వరకే మీ పని, అది రిప్లై వస్తుందా రావట్లేదా అనేది తర్వాత సంగతి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కానీ టెలిగ్రామ్లో మెసేజ్ పెట్టండి, డెఫినెట్లీ ఐ విల్ రిప్లై. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫస్ట్ అది రిజిస్టర్ అవ్వండి మర్చిపోకుండా.